నానా కంగ్రాట్స్ నానా. థ్యాంక్స్ రా. డాడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా, నాన్నకి అవార్డు వచ్చింది కదా, హ్యాపీగా ఉండాల్సింది పోయి ఇలా డల్ గా ఉన్నావేంటి? హ్యాపీ, మా జీవితానికి హ్యాపీ అనేది లేకుండా చేసావు కదమ్మా, ఇంకెలా హ్యాపీగా ఉండాలి? దేవిక, అలా అంటేవేంటి? ఎందుకా కన్నీళ్ళు? మీకు తెలీదా? చెప్పండి, మీకు తెలీదా? ఈ కన్నీళ్లకు కారణమేంటో మీకు తెలీదా? ఇలాంటి అవార్డులు ఎన్ని వచ్చినా, నెత్తి మీద కనకాభిషేకం చేసినా మీరు హ్యాపీగా ఉండలేరు. పైకేదో నవ్వుతూ కనిపిస్తున్నారంతే. పిల్లల ఫ్యూచర్ గురించి మీరెంత కుమిలిపోతున్నారో నాకు తెలుసు. మన బాధ కొంచెమైనా మీ అమ్మాయికి అర్థం కావడం లేదు కదండి. ఇప్పుడు నేనేం చేశానమ్మా? ప్రేమించావు కదా, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు కదా. మీరే చెప్పండి, మనం తన ప్రేమకు అడ్డు చెప్పలేదు కదా, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవద్దు అనలేదు కదా. కానీ ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఆ అబ్బాయిని గుడ్డిగా ఇంకా ప్రేమించడం ఏంటి? మనల్ని బాధ పెట్టడానికి తప్ప తన ఎదురు చూపుల్లో ఏమైనా అర్థం ఉందా? ఈ బాధ ఇంకెన్నాళ్ళు భరించాలి, ఎన్నేళ్లు భరించాలి? దేవిక, సమయం సందర్భం లేకుండా ఏంటిది? ఎందుకలా హ్యాపీనెస్ ని స్పాయిల్ చేస్తున్నావు? హ్యాపీనెస్? మీ హ్యాపీనెస్ ని నేను స్పాయిల్ చేస్తున్నానా? ఎందుకండి ఇంకా నటిస్తున్నారు? నటించడమేంటి దేవిక? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజమండి, మీరంతా డాక్టర్స్, అంతకన్నా గొప్ప యాక్టర్స్. సిచ్యువేషన్ కి తగ్గట్టు నటిస్తుంటారు, సారీ జీవిస్తుంటారు. కానీ నేను మీలా ఉండలేనండి. దేవిక ప్లీజ్, ఈ టాపిక్ ఇంతటితో వదిలే, తర్వాత మాట్లాడుకుందాం. ఇది కరెక్ట్ టైం కాదు. ఏది కరెక్ట్ టైం కాదండి చెప్పండి. మన నిర్ణయాలు కాలానుగుణంగా ఉండాలి, అంతేకాని మొండిగా ఉండకూడదు. మీరు చాలా మంది తల్లుల ఆవేదనను మాతృత్వంగా మారుస్తున్న డాక్టర్. ఆ తల్లుల్ని కన్నవాళ్లు చాలా ఆనందంగా ఉంటారు, మనవళ్ళని మనవరాలని ఎత్తుకుని మురిసిపోతుంటారు. మరి మన జీవితంలో ఆనందం ఉందా? అసలు అలాంటి రోజులు వస్తాయంటారా? ఇప్పుడు మిమ్మల్ని మెడికల్ కౌన్సిల్ మెచ్చుకుంటుంది, ప్రభుత్వం మీ సేవను గుర్తించి అవార్డిస్తుంది, అంతా బానే ఉంది. కానీ రేపు మీరు ఇవ్వబోయే పార్టీలో వాళ్ళు మీ కూతురికి పెళ్లెప్పుడు చేస్తారు, మీ కొడుక్కి ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నటిస్తున్న ఈ నవ్వు అప్పుడు కూడా అలాగే ఉంటుందా? అది కాదు దేవిక, నేను చెప్పేది. ప్లీజ్ అండి, తన ప్రేమ గెలవడం కోసం ఒకరి ప్రేమ ఓడిపోవాలని కోరుకుంటుంది. అందుకు జీవితాంతం ఎదురు చూస్తానంటుంది మీ కూతురు. మీ కూతురికి పెళ్ళైన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానంటున్నాడు మీ కొడుకు. ఏంటండి ఇది? మన పిల్లలు ఇలా తయారయ్యారేంటి? నా ఆవేదన మీకు అర్థం అవ్వడం లేదా? రోజు రోజుకి మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు భయాలుగా మారిపోతున్నాయండి. ప్రియాంక, నీ ప్రేమను చంపుకోమనే హక్కు మాకు లేదు. కానీ కన్నవాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదమ్మా. నీ వల్ల, కేవలం నీ వల్ల ఈ ఇంట్లో ఎవరికీ సంతోషం అనేది లేకుండా పోయింది. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా ఈ కన్నవాళ్ళని ఏడిపిస్తూనే ఉంటావో లేదా సంతోష పెడతావో అది నీ ఇష్టం. అమ్మా ప్రియాంక, ఇవేం పట్టించుకోకు. మీ అమ్మ ఏదో
ఎమోషనల్లో అలా మాట్లాడింది. లేదు డాడ్, నిజంగానే నేను మీ అందరినీ చాలా బాధ పెడుతున్నా. ఐఎమ్ సారీ నాన్న. నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావమ్మా? మీ అమ్మ గురించి తెలిసిందేగా, తను ఏదేదో ఊహించుకుని అలా రియాక్ట్ అవుతుంది. వదిలేయమ్మా. ప్లీజ్ డాడ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయండి. డాడ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. డోంట్ వరీ సిస్టర్, నేనెప్పుడు నీకు సపోర్ట్గా ఉంటాను, ఓకేనా? స్వీటీ, ఆ రోజు నీకోసం మీ బాబాయ్ తీసుకొచ్చిన చాక్లెట్స్ ఇవి. నీకు నయం అయ్యాక ఇస్తానని చెప్పాను కదా, అందుకే వీటిని దాచిపెట్టాను. మాంసీ తిను. స్వీటీ, నువ్వు మరీ ఎక్కువ తినకూడదు, కొంచెమే తినాలి, ఓకేనా? పిన్ని మరి బాబాయ్కి? సరే, మీ బాబాయ్కి కూడా ఇస్తానులే, తీసుకోండి. తీసుకోండి. వాళ్ళకి ముద్దుగా తినిపించారు కదా, మరి నాకు కూడా తినిపించవచ్చు కదా. అంటే ఇందాకే గార్డెన్లో మొక్కలు సర్దొచ్చాను, చేతులు క్లీన్గా లేవు. చూడండి. వద్దులేండి, ఏదో ఆశపడి అడిగాను. ఇలా ఇవ్వండి, నేనే తింటాను. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని, నీలో నన్నే దాచుకోన నువ్వే నేనని. చందమామే నువ్వని వెన్నెలేమో నేనని, నీతో జతై ఉన్న